సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాషా నైపుణ్యం అనే ఉపశీర్షికలో బంధ కవిత్వం అనే కవిత్వ ప్రక్రియ మీద ప్రసంగించడానికి శ్రీ లోకనాథన్ గారు ఇచ్చేశారు. వారు ఈ ప్రసంగాన్ని ధారావాహిక ప్రసంగంలో చేస్తున్నారు. ఇది 22వ ప్రసంగం. శ్రీ లోకనాథన్ గారికి స్వాగతం. ధన్యవాదములు సార్. అందరికీ వందనములు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓ మహాసరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. సర్వ గురువులకు వందనములు. తెలుగు తల్లికి వందనములు. తెలుగు భాష మాధుర్యమైనటువంటిది. తెలుగు తరతరాలకు కూడా వన్య తరగనటువంటిది ఈ తెలుగు భాష. తెలుగు మాట్లాడితే దేహములో ఉన్నటువంటి నాడులంతా కూడా ఉత్తేజమవుతాయంట. ఈ తెలుగు భాష మీద పరిశోధన చేసి పరిశోధకులు చెప్పినటువంటి వాస్తవ విషయం. తమిళ భాష మాట్లాడేటప్పుడు కొంత జీవన ప్రమాణం పెరుగుతుందని కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పగా, ఈ తెలుగు భాష కూడా పురాతనమైనటువంటిది, ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడినప్పుడు దేహంలో ఉండే నాడులంతా కూడా ఉత్తేజమవుతాయంట. ఉత్తేజపడతాం. మనం ఉత్తేజంగా ఉన్నప్పుడు ఒక పని కానీ ఇంకొకటి కానీ చకచక చేసుకోగలం. అటువంటి భాష ఉంది. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ విశ్వ భాషలందు కూడా ఈ భాష చాలా గొప్పది. అది మన అదృష్టము. ఒక విధంగా ఇప్పుడు పాఠశాలల్లో ఈ భాషకు తగినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండేదాని వలన మనం ఇప్పుడు ఇటువంటి మాధ్యమాల ద్వారా ఎవరికి వారు ఈ తెలుగు భాష యొక్క పూర్వ వైభవాన్ని తీసుకునేదానికి కృషి చేస్తున్నారు. ఇటువంటి కృషి ఆచార్యులు మాన్యులు బిట్టు వెంకటేశ్వర గారు ఈ తెలుగు సంపదను, ఈ తెలుగు పద్యం యొక్క వైభవాన్ని, మరి పద్యములో ఎట్లా నైపుణ్యమో మనము సంపాదించవచ్చునో, అందులో ఈ బంధ కవిత్వంలో ఎట్లా నైపుణ్యాలనే ఉంటుందో అనే విషయాలపైన మనము చర్చించుకుంటున్నాం. రకరకాల బంధాలు మనం వేయవచ్చు పద్యము. ఆ పద్యములో మరి దీర్ఘాక్షరాలు, ఒత్తు అక్షరాలు, ఇట్లా రకరకాలైనటువంటి అక్షరాలను కలిపి యతి, ప్రాస ఇవన్నీ కూడా మనము ఆచరిస్తాము, పాటిస్తాము. అప్పుడే పద్యం అవుతుంది. ఈ అశ్వగతి వృత్త చతురంగ బంధము అంటే అశ్వగతిలో ఈ వృత్త చతురంగ ఈ బంధము ఎట్లా ఉంటుందంటే, అశ్వము మనము చదరంగం ఆడితే ఈ అశ్వాన్ని ఇట్లా కదులుతూ ఉంటారు అనమాట. 1, 2, 3 గడిలోకి పడిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఈ అక్షరాలు కూడా అట్లా జంప్ చేసుకుంటూ వేయాలన్నమాట. ఆ అశ్వం ఎగిరినట్టు ఈ అక్షరాన్ని నింపుకుంటూ ఉంటే ఒక చదరంగం మాదిరి మనం చదరంగం ఆడే ఆ బల్లో లేకపోతే మరి ఆ అట్ట ముక్కను తీసుకొని ఈ అక్షరాలంతా కూడా నింపితే అది ఆ అక్షరాలు అశ్వవృత్త గతిలో అవి మనం వేయగలిగితే దాన్ని
చతురంగ బంధం అంటారు అశ్వగతి వృత్తం. దీనిలో భా 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 4 భగనాలు ఉంటాయి. ఈ భగనాలలో ప్రాస యతి స్థానము 10వ అక్షరము. మళ్ళా తరువాత ఇప్పుడు దీనికి పద్యం రాసి ఆ అశ్వగతి వృత్త చతురంగ బంధాన్ని మనం వేయాలంటే అన్ని గడులు గీసుకుంటూ ఆ గడిల్లో ఒక్కొక్క అక్షరము నింపుకుంటూ వస్తే మనకు ఆ అశ్వగతి వృత్త చతురంగ బంధం ఏర్పడుతుంది. అంటే ఈ అక్షరాలు ఆ విధంగా పోతూ ఉండాలన్నమాట. అంటే ఒకటేసిన తర్వాత 2వ లైన్లో వచ్చి రాముడు ధీరుడు కోసల రాజ్యము నేలుచున్. రాముడు ధీరుడు రాజ్యము నేలుచు నా కోమల రూపుడు కోరిన కోర్కెలు తీర్చుచు నా ధీమతి కార్మిక వర్యుడు ధీరుడు దేవుడిరన్ కామ విదూరుడు సద్గుణ కామితదాయకుడు లేదా కామితదాయకుడవు. అంటే రాముని గురించే ఇక్కడ వర్ణన నేను చేశాను. మీరు మీ ఇష్టమైన అయినటువంటి ఇతివృత్తాన్ని కూడా తీసుకొని పద్యము రాయవచ్చు. దీంట్లో వస్తు నిబంధన అది కవి యొక్క వాళ్ళ ఇష్టం. కానీ నేను ఇక్కడ ఈ భగనాలు 5 తరువాత గురువు ఉంటుంది, ప్రాస పాటించాలి, యతి పాటించాలి. యతి అనేది ఇక్కడ 10వ అక్షరం 10వ స్థానంలో ఉంది. రాముడు ధీరుడు కోసల రాజ్యము నేలుచు నా ప్రథమ పాదము. రాముడు రా వచ్చి మొదటి అక్షరము. మన చదరంగంలో మొట్టమొదటి గడిలో మొట్టమొదటి 1వ ఆ లైనులో ఆ వరుసలో మొదటి అక్షరం రా నింపాలి. మళ్ళా మామూలుగా మనం ఎట్లా రాసుకుంటాం, రాముడు అని రాసుకుంటా పోతాం. కానీ ఈ వృత్త చతురంగ బంధములో ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ అశ్వగతి అట్లా ఈ చదరంగం ఆడే వాళ్లకు తెలుస్తుంది. చాలా మందికి తెలుసు అనుకోండి, లేకపోయినా మనం అంటే ఇట్లా దిగి మళ్ళా ఇట్లా ఎల్ షేప్ లో తిరుగుతుంది. అది నేరుగా రాదు, అది అక్షరం. అది ఇట్లా ఇచ్చి ఇట్లా పెట్టాల. దాని కదలికలు ఎట్లా ఉంటుందంటే 1 2 ఎల్ షేప్ లో పోయి అక్కడ కూర్చుంటుంది. ఆ విధానంలో ఇక్కడ మనం కుస్తలు పెట్టాలా. అందుకని మనం అక్షరాల సంఖ్య వేసుకుంటా పోతాం. ఇప్పుడు ఇట్లా వరుసగా ఒక లైను, 2వ లైను, 3వ లైన్లు, 4 లైన్లు ఇట్లా వేసుకుంటాం కదా. ఇది వేసుకున్నప్పుడు అప్పుడు ఎన్ని లైన్లు రావాలా ఏమి అనేది మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీనిలో 3 4 5 6 7 8 లైన్లు వేసుకున్నాము. ఈ 8 పాదాలు అంటే 8 గళ్ళు అడ్డంలో ఉంటాయి. నిలువులో కూడా 4 5 6 7 8 ఇట్లా కూడా 8 ఇట్లా అడ్డానికి 8 ఇట్లా నిలువుకు 8 ఉంటాయి. అప్పుడు ఈ రాముడు అనే దాంట్లో 2వ అక్షరము మాకు సంబంధించి దాన్నే మనము ప్రాస అంటాము. ఆ ప్రాసను చూసుకున్నప్పుడు రాముడు, కోమల, ధీమతి, కామ విదూరుడు అక్కడ అంతా కూడా 2వ అక్షరములో ఆ పద్యములో మాతోనే వచ్చింది. ఇది ముందు మా ఉంది, మళ్ళా 3 పాదాల్లో కూడా మా వచ్చింది. మానే ఉండాలనే లేదు, ఆడ మీ ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు, ఉండొచ్చు. అది మీ అందరికి తెలిసినటువంటిది. అర్థవంతంగా ఉండాలి. ఆ పద్యం చదివితే ఆ పద్యానికి భావం సరిపోవాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఇది పద్యం రాసే వాళ్ళందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు రాముడు ధీరుడు కోసల రాజ్యము. ఏ రాజ్యము? కోసల రాజ్యము.
ఆ కోసల రాజ్యములో ఏముంది? రా. ఇక్కడ రా ఉంది, అక్కడ రాజ్యములో రా మొదటి అక్షరం. అంటే 10వ అక్షరము ఏసి సరిపోయింది. రాకు రాకు రెండు రాలే కాబట్టి ఏసి సరిపోయింది. అక్కడ ఇంకొకటి రేఫాయుతమైనట్టు బండిరా అని అంటారే, అటు గుర్రం కింద అటువంటి రా పెట్టినా కానీ సరిపోతుంది, దానికి ఏం లేదు. రా, లా, డా, మీకు అభేద అని కూడా సూత్రం చెప్తారు, కొంత ఉపయోగిస్తారు. అంటే మనం ఆ ప్రాస యతి నియమాల గురించి ఇక్కడ మనము గౌనంగా చర్చించుకుంటాం. ముఖ్యమైనటువంటి ప్రాస చర్చించుకోవడం లేదు కాబట్టి, అయినా పద్యాన్ని గురించి మనము ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి దాని గురించి రాకు రాకు ఏసి సరిపోయింది 10వ అక్షరం. అట్నే కోమల రూపుడు కోరిన కోర్కెలు. కోమల అక్కడ కోర్కెల్లో ఉన్నటువంటి కో ఏసి సరిపోయింది. కోరిన దాంట్లో కూడా కో ఉంది కదండి, ఎత్తి ఏమన్నా ముందేస్తారు అనుకుంటే అది కాదు, తప్పు కాదు. అది అక్కడ కోరిన వేసుకోవాలి, అది ఇంకొక పదం వేసుకోవాలి, మీ ఇష్టం, మన కవి ఇష్టము. కానీ కోకు సంబంధించినటువంటి కో గాని, కో గాని, కు గాని ఇట్లా కుందము, లేకపోతే కూతో వచ్చినటువంటి కుంద మందారం అనో, లేదా ఏ విధమైనటువంటి ఆ కూతోనే లేదా కోతోనే అక్కడ మనం వేసేయాల, అది సరిపోయింది. అంటే 4 పాదాల్లో కూడా ధీమతి అన్నాము, అక్కడ ధీరుడు అన్నాము, ధీకి ధీ. కామ విదూరుడు అన్నాము, కామిత దాయకుడు అన్నాము. అంటే ఎత్తులు సరిపోయినాయి ఇక్కడ. అట్టే ప్రాస సరిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని ఈ వృత్త చతురంగ బంధాన్ని ఏర్పరచాల. అప్పుడు ఇతను మనకు తెలిసేదానికి రా అంటే మొట్టమొదట్లో రా వేసి అక్కడ ఒకటేస్తాము. రెండవ ఈ అశ్వ వృత్తం ఇట్లా తిరుగుతున్నది కాబట్టి ఆ 2 అనేది 3వ గడిలో వేస్తాము. అక్కడ 2 అని వేసుకుంటాం, మన కోసం వేసుకుంటాం. ఇంకా అర్థమయ్యే దానికోసం మనం 1, 2 అక్షరం అని ఇన్ని అక్షరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 4 పాదాలు ఎన్ని అక్షరాలు ఉన్నట్లు? 5 భగనాలు అంటే 5 మూలలు 15, 1 16, 16 4లు 64 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా 8 వేస్తే అవి 64 వచ్చినాయని లెక్కలు చెప్పడం లేదు. అంటే ఈ కవికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి అనేది కూడా అతని మానసికంగా, లేకపోతే అతని మైండ్లో, అతని మెదడులో మెలగాల ఇటువంటి విషయాలు. ఎప్పుడైతే బంధాన్ని రూపకల్పన చేసుకుంటాడో, ఈ బంధంలో నేను బంధిస్తానని అనుకుంటాడో, నేను ఈ అక్షరాలను అశ్వము నడిపినట్టు నేను నడుపుతాను, అశ్వం ఏ విధంగా ఈ అక్షరాలు తిరిగితే వస్తుందో ఆ విధంగా తెలుసుకుంటే వస్తుంది అని చెప్పుకుంటాడు. ఆ విధంగా బంధించుకుంటా వస్తాడు, అక్షరం నిలుపుకుంటూ వస్తాడు. రా ము అనేది 2వ పాదములో 2వ లైనులో 3వ 1 2 3 అక్కడ ము అని పెడతాడు. దానికి 1 2 అక్షరం. మళ్ళా రాము డు పెట్టాలి కదా. ఆ డు ఏంటి? మళ్ళా ఈ అశ్వం ఎట్లా పోతుంది? మళ్ళా ఎల్ షేప్ పైకి పోతుంది అనమాట. అప్పుడు అక్కడ డు, అక్కడ ఏమి, అక్కడ ఆ మొదటి గల్లల్లో ఆ డు వచ్చేదానికి మొదట్లో రా ఉంది, ఇక్కడ అడ్డు వచ్చేదానికి అది 5వ గడిలో కూర్చుంటుంది. రాముడు అయిపోయింది. రాముడు అయిపోయిన తర్వాత ఏముంది? ధీరుడు. రాముడు ధీరుడు అనేది రావాలి మనకు. అప్పుడు రాముడు ధీరుడు. ఆ ధీరుడు అనేది మనం దాన్ని గుర్తుపెట్టాలా ఏమిటని మనం ఆలోచించినప్పుడు ఈ రాముడు ధీరుడు, ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. అట్లనే ఇప్పుడు ఏ అక్షరం ఎక్కడ ఉంది అనే దాని గురించి కూడా మనకు దీంట్లో మనకు ఈ చార్ట్ మాదిరి మనం వేసుకుంటాం కాబట్టి ఆ చార్టులో
ఈ ఒక్కొక్క గడిలో ఒక్కొక్కరిని బంధిస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ 1, 30, 9, 20, 3, 24 తరువాత ఈ 11, 26 అక్షరాలు ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే మొట్టమొదటి గడిలో ఈ అక్షరాలు గుర్తుంటాయి అన్నమాట. మళ్ళా రెండవ దాంట్లో మనం అదే విధంగా మనం తీసుకుంటూ వచ్చినప్పుడు రెండవది కోమల అని, ఆ కోమల ఆ కో ఎక్కడుందని మనం చూసుకున్నప్పుడు ఈ కో మా ల ఇక్కడ 17 అక్షరములో కో 17వ మూడవ లైన్లో 17వ అక్షరంగా మనం వేసుకుంటున్నాం కో అనేది. ఇప్పుడు 2-3 కోలు ఉన్నాయి కాబట్టి దానికి మనం సంఖ్యలు ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు కోమల రూపుడు కోరిన కోరికలు తీర్చుచు నా ధీమతి అని మనం పద్యం చెప్పుకున్నప్పుడు ఈ ఒక్క పాదములోనే ద్వితీయ పాదములోనే 3 చోట్ల కో అని వచ్చినాయి అన్నమాట. ఆ కో అనేది దేనికి సంబంధించినది, ఏ పదం అనేది మనం ఇక్కడ వేసినటువంటి అంకెలను ఆధారంగా మనకు పదము తెలిసిపోతుంది. అది ఎప్పుడు మీరు ఎప్పుడైతే ఈ విధానములో ఇక్కడ మూడవ దాంట్లో కో అది 17 మా వచ్చి ఈ మొట్టమొదటి లైన్లో వచ్చి 4వ గడిలో కూర్చుంటుంది. దాన్ని 18 అక్షరం. అది ఆ 18వ అక్షరము ఎక్కడ కూర్చున్నది? మొట్టమొదటి నిలువు గడిలోకి వేసుకుంటా వస్తే అక్కడ 17 కో అనే అక్షరము కోమల్లో ఉండేటువంటి అక్షరం నంబర్ వేసుకున్నాము, సంఖ్య వేసుకున్నాము. మళ్ళా అది ఎల్ షేప్లో ఈ దగ్గరకు వచ్చి మా 18 అయింది. కోమలలో ఉండే మా 18వ అక్షరము మొదటి లైన్ లేకొచ్చి ఈ విధంగా తయారైంది. అట్లా లా రావాలంటే ఆ లా మళ్ళా ఎల్ షేప్ లేకి తిరగాలి కదా. అంటే ఈ అశ్వ గతి వృత్తం ఇటు తిరుగుతుంది. ఇప్పుడు ఇట్లా కిందికి దిగి ఇట్లా వచ్చింది, ఇట్లా కిందికి దిగి ఇట్లా వచ్చింది. మళ్ళా తర్వాత దాన్ని మళ్ళా అడుగు ఎట్టబోతుంది, ఇట్లా పైకి పోయి అట్లా తిరుగుతుంది అనమాట. అంటే ముందు వచ్చేటప్పుడు అక్కడ ఏ అక్షరంతో స్టార్ట్ అయిందో ఇట్లా తిరిగింది, ఇట్లా వచ్చింది, మళ్ళీ అక్కడ ఆగిపోయింది. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించేటప్పుడు మళ్ళా పైకి పోయి మళ్ళా ఎల్ షేప్లో అట్లా తిరుగుతుంది. అట్లా మనము చదరంగం ఆడినట్టు, హార్స్ అని ఉంటుంది గుర్రం అని, ఆ గుర్రం ఆడినట్టు ఇక్కడ అక్షరాలు తిప్పుకుంటా రావాలని. అప్పుడు లా అక్కడికి కోమల అయింది. ఇప్పుడు రూపుడు రావాలా. ఆ కోమల అయిపోయినప్పటి ఏముంది? కోమల రూపుడు అని మనము పద్యంలో 2వ పాదంలో చెప్పుకున్నాం. ఆ కోమల రూపుడులో ఇప్పుడు లా వచ్చేసి 2వ లైన్లో 2వ పాదంలో 2వ గడిలో ఉంది. రూ ఎక్కడ రావాలంటే మళ్ళా ఇది ఈ అశ్వగతిగా పోవాలంటే అదేంటి? పైకి పోయి మళ్ళీ అట్లా పక్కన తిరుగుతుంది. అంటే లా ఇక్కడ ఆగింది, మళ్ళా ఇట్లా పోతుంది, ఎట్లా పోతుంది. కాబట్టి ఆ రూ ఎక్కడొచ్చిందంటే మొట్టమొదటి పాదములో మొట్టమొదటి గడిలో అది 4వ గడిలో కూర్చున్నది. దానికి అందుకని అక్కడ రూకి ఏమని వేసినాము? 20వ నంబరు, 20 అంటే ఈ ప్రతి అక్షరానికి మనం ఒక నంబర్ వేసుకుంటే అప్పుడు ఇది ఈ వృత్త గతిలో పోతున్నదా లేదా అని మనము గమనించుకోవచ్చు. ఆ నంబర్లు ఉన్నాయి కాబట్టి. ఆ నంబర్లు లేకుండా ఉంటే కొంత గజిబిజిగా మొట్టమొదట అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ అక్షరము ఒకే అక్షరము ఉంది, లా 2 సార్లు వచ్చింది, కోమలాలో లా ఉంది, అట్లనే కోసలాలో లా ఉంది, 2 లాలు వచ్చినాయి. ఈ లా దీనికి సంబంధించిందా దానికి సంబంధించిందా అని ఒక సందేహము లేదా కన్ఫ్యూజన్, సందిగ్ధత ఏర్పడుతుంది. అందుకని మనము ఆ అక్షరాలకు సంఖ్య 1, 2, 3 అట్లా మొట్టమొదట్లో దానిలో 5 గణాలు ఉన్నాయి కాబట్టి 5 3 15, 1 16, రా 1, ము 2, డు 3, ధి 4, రు
5 డు 6. ఇక్కడ డు రాముడు డు 2 సార్లు వచ్చింది. ఇక్కడ డూకేమో 6, కోసల 7, సా 8, లా 9, రా 10. అంటే యతి స్థానంలో ఉన్నటువంటి 10. అప్పుడు యతి స్థానంలో ఎక్కడుంది దీంట్లో మనం కనిపెట్టుకోవచ్చు. రాలు 2 ఉన్నాయి. ఒక పద్యంలో 2 సార్లు రాకూడదని ఏం లేదు నియమం. కాబట్టి 2 సార్లు ఆ రాకు ఆ దానికి మనం దానికి సంఖ్యించుకున్నామంటే అది 10. జము 11, 12, మేలుచు 13, 14, 15, 16, రూపు లు అట్లా. ఆ విధంగా మనము రెండవ పాదంలో కూడా లు వచ్చింది. అంటే మొట్టమొదటి పాదములో లు నేలుచు అనే పదము రాజ్యమున్ ఏలుచు విడదీస్తే అక్కడ లు ఉంది. కోర్కెలు అనే కాడ బహువచనములో కోర్కెలు లు. ఆ లు కూడా రెండో పాదములో కూడా లు వచ్చింది. అంటే 2 సార్లు మనకు ఈ పద్యములో మొత్తం 4 పాదాలు ఉన్నటువంటి పద్యములో 2 సార్లు లు అనే అక్షరం వచ్చింది. లు అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది? 1, 2, రాముడిలో 1, ధీరుడిలో 1, రూపుడిలో 1, వరుణుడిలో 1, ధీరుడిలో 1, కామ విదూరుడిలో 1. అంటే 1, 2, 3, 4, 5, 6 డు అనే ఒకే అక్షరాలు 6 సార్లు వచ్చినాయి. కాబట్టి వీటికి మనం ఆ సంఖ్య నిర్ణయిస్తాం. కాబట్టి ఇట్లా మనము అశ్వగతిలో వాటినంతా పూరించుకొని పోయినట్లయితే మనకు పద్యము తేలుతుంది. అంటే పద్యములో ఏ అక్షరం ఇది అశ్వగతిలో పోతున్నదా లేదా అనేది మనకు తెలుస్తుంది. మొట్టమొదట్లో కొంత కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ అంటే ఒక చార్ట్ కూడా మనం ఎగ్జిబిట్ చేస్తే దాంట్లో మనకు తెలుస్తుంది. దీన్ని చదివేటప్పుడు మనం అశ్వగతిలో ఎట్లా రాముడు కోసల ధీరుడు ఇట్లా ఇది రాముడు ఇట్లా అము తర్వాత డు అక్కడికి పోయింది. మళ్ళా తర్వాత రా వచ్చింది. ఇట్లా మనం తిప్పుకుంటా అవన్నీ మెలకలుగా అశ్వగతిలో మనం వేయగలిగితే మళ్ళా ఎన్ని అక్షరాలు వచ్చినాయి ఏమి అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ఆ బంధనం ద్వారా మనం బంధిస్తాం. కొన్ని చోట్ల ఉంది మనకు ఆ పద్యములో సంయుక్త దేవుడి లన్ అని వచ్చింది. అప్పుడు అక్కడ లన్ అనే అక్షరానికి అది ఆ రెండింటిని ఒక గడిలోనే వేయాలి. ఆడ లా ఉంది కదండి ఎన్నగా ఉంది అని అట్లా 2 గడిల్లో వేసేదానికి లేదు. ఎందువల్ల మనకు ధనముల్లో వచ్చింది. అది గురువు అయింది. లన్ అనేది మనము అక్కడ ఉన్నటువంటి ఆ వృత్తానికి సంబంధించినటువంటి వాటిల్లో ఏమని చెప్పుకున్నాము 5 భగనాలు ఉంటుంది. తర్వాత ప్రాసాక్షరము 10లో ఉంటుంది. తర్వాత గురువు ఉంటుంది. కాబట్టి ఆ లన్ అనే దాన్ని మీరు లా ఉంది కదండి ఒకసారి ఇంకో చోట వేసుకుంటే అటువంటిది ఒప్పుకోబడదు. ఎందువల్లంటే అది ఆ లన్ 2 కలిపి ఒక పదం. అది అటువంటి ఇవి మనము గమనించుకోవాలి. అప్పుడు పొరపాటున మీరు 2 అక్షరాలు లా ఒక దాంట్లో వేసి ధృతమాన్ని ఇంకొక గడిలో వేసినారనుకోండి ఒక అక్షరం మిగిలిపోతుంది. ఏందిరా ఎక్కడ తప్పు చేసినాను ఏం చేసినా అంటే గజిబిజి అయిపోతుంది. మళ్ళా అదంతా తీసుకొని రావాల్సి ఉంటుంది. అట్లా ఈ అక్షరాలను బంధించి ఈ అక్షర స్వరూపాలలో కూడా మనము దీనిలో ఇట్లా గతిలో ఉన్నప్పటికి కూడా కొన్ని పదాలను మనం బంధించవచ్చు అన్నమాట. ఆ బంధములో కూడా మనకు కొన్ని రకాలైనటువంటి అర్థాలు వచ్చే విధంగా అంటే ఈ పద్యం ఈ గతిలో నేను బంధించాను ఇట్లా చూడండి ఈ పద్యము అని మనం అక్కడ చూపెట్టవచ్చు. అప్పుడు నీకు మొట్టమొదటి అక్షరం నుంచి అక్షరము 2, 3, 4 అంటే అట్లా చూసుకున్నప్పుడు మనం ఒక గ్రాఫ్ మాదిరి ఒక పెన్సిలో లేకపోతే ఒక పేనా తీసుకొని చుక్కలు కానీ డాట్లు కానీ అలా పెట్టుకుంటా వస్తే ఇది అశ్వగతిలో
ఈ పద్యం పయనిస్తా ఉంది, ఈ గుర్రం మాదిరి ఇది పోతున్నది, ఇట్లా పోయింది, ఎక్కడా దారి తప్పడం లేదు. మళ్ళా ప్రాస ఇతులు అవన్నీ వస్తాయి. కాబట్టి ఏ విధంగా మనము ఈ అక్షరాలను, ప్రాసను, ఈతిని ఈ రెండును గమనించుకోవాలి. అప్పుడు మనకు ఈ చార్ట్ అంతా మొత్తం వేసినప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు కోర్కెలు, కోసల నాకు చూపిండంటే ఇది ఈ కోసల అనే కాడ ఎట్లా జరిగింది, ఎక్కడ కో ఉంది, అశ్వంలో వచ్చిందా లేదా మీ పదం చెప్పినారు నాకు చూపిండంటే ఇక్కడ చూపిస్తాడు. కో స ల అంటే ఇదో కో 17లో ఉంది, సా ఇదో ఇన్న గడిలో ఉంది. రా మూడు, రా అనేది ఒకటో గడిలో ఉంది, ము అనేది రెండవ గడిలో మూడవ గడిలో ఉంది, డు వచ్చి మళ్ళా మొదటి దాంట్లో 5వ గడిలో ఉంది అని మనం అక్షరాలతో చూపెట్టవచ్చు. మళ్ళా వీటిల్లో కూడా రకరకాలైనటువంటి ఈ మూమెంట్స్ ను ఎట్లా పోతున్నదని మనం చూస్తే అది అశ్వగ్రతి వృత్త చతురంగ బంధం అంటే చతురంగంలో ఉంది. ఇది మనం చతురస్రంగా వేసినాము అంటే ఇట్లా 8 గళ్ళేసుకున్నాము, ఇట్లా కిందికి నిలువుకు గళ్ళేసుకున్నాము, మొత్తము 64 గళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈ లన్ను ఇటువంటి అక్షరాలు వచ్చినప్పుడు, ధృతాలు ఇటువంటివి వచ్చినప్పుడు దానికి అనువుగా మనము ఏర్చుకుంటూ వస్తే 1-2 పద్యాలు మనం రాయగలిగితే ఇది ఓహో ఈ గతిలో మనం ఇట్లా ఈ పద్యాన్ని నడపవచ్చు. ఆ చదివేటప్పుడు కూడా మీకు ఆ గతిలో ఇది ఆ అశ్వగతిలో పోతున్నది కాబట్టి అక్కడనే చదివేటప్పుడు కూడా ఈ కవులు తెలుసుకోవాలి. రాముడు ధీరుడు కోసల రాజ్యము, రాముడు ధీరుడు కోసల రాజ్యము నేలుచునా, కోమల రూపుడు కోరిన కోర్కెలు తీర్చు భగనం వస్తా ఉంది. ఇక్కడ కూడా ఇట్లా జరుగుతుందా, ఇట్లా ధీమతి ధార్మిక వర్యుడు ధీరుడు దేవుడిలన్ కామ విదూరుడు సద్గుణ కామిత దాయకుడు. ఏంద్ర ఈ పదాలు ఇట్లా పోతున్నాయని ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి ఒక చిత్ర విచిత్ర చిన్న చిన్న ప్రయోగాలు ఇట్లా కూడా రాస్తారు. అంటే నాగబంధం అనుకున్నాం, నాగబంధంలో అక్షరాలను ఆరోపములు పెట్టడం అంటే ఏదో ఒక చిత్రంలో అమర్చగలిగితే ఒక ప్యాటర్న్ అనేది కనిపించాలి. కాబట్టి మనము పద్యములోని అక్షరములు వివిధ బంధములో ఏర్పరిచేదానికి నైపుణ్యం ఉండాలా. ప్రాస ఆ అక్షరాలు సరైనటువంటి గడిలోనే పడాలా. ఆ విధంగా అభ్యాసం చేస్తే తప్పకుండా ఇటువంటి అశ్వగతి వృత్త బంధాలను వేయండి. ఇంకా వేరే బంధాలను కూడా మీరు వేయాలని నేను కోరుకుంటూ స్వస్తి. తెలుగు భాషా నైపుణ్యం అనే ఉపశీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.